ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో దొంగలు లంగల ఫోన్లు తప్పకుండా ట్యాపింగ్ చేస్తారన్నారు. కేటీఆర్ కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తప్పదన్నారు. ఈ విషయంలో కేటీఆర్ ఓ తాగుబోతులా మాట్లాడుతున్నారని చురకలంటించారు. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్ లో ఆన్లైన్ లో ఒకటి రాయాలి. ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్. ఇదట అంటే అదట, అదట అంటే ఇదట. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి. ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీదకి డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీదకి డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీదకెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? ఏదో జరిగిపోయిందట, కుంభకోణమట, లంబకోణమట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు. చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు? రోజు ఒక్క లీకు. అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్ గా చెప్పాలి, అదరాబాయి నాకు అర్థం కాదు. సీదా చెప్పు, ఇది తప్పు అయింది, వీని పట్టుకున్నామని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్ లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి. ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది. తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావే మేము వద్దంటలేం కదా. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా ఇట్లా భర్తదించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంకేమైతుంది? అదే అవుతుంది. చెర్లపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు. వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేస్తే చేసినాం, ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాడు. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు? ఎవడంటాడు? తాగుబోతాడు, తిరుగుబోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ మరోసారి బీజేపీకి ఓటేసి మోదీని మూడోసారి ప్రధానిని చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో కిషన్ రెడ్డి, డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువు, కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు కిషన్ రెడ్డి. ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఈ దేశంలో జరిగాయి. అన్ని నగరాలలో తన బలాన్ని విస్తరించుకొని, అన్ని నగరాలలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్ వేల కోట్ల రూపాయలు భారతదేశానికి పంపిస్తూ ఈ దేశం మీద ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, ఈ దేశం సమగ్రత సమైక్యతను దెబ్బతీయాలని, ఈ దేశంలో పథకాలను ప్రోత్సహించాలని, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను మరి కూడగొట్టడం కోసం దొంగలను గుర్తించి భారతదేశంలో చలామణి చేయడం, ఇక్కడ బాంబు పేర్లు పెంచడం, ఇక్కడ అనేక రకాల దాడులు జరగడం మనం చూసాం. మన హైదరాబాద్ నగరంలో
గోకుల్ చార్మినార్ చూసాము, దిల్సుఖ్నగర్ బస్తీపూర్ చూసాము, అయితే సమస్య కృష్ణప్రసాద్ ఏకే పార్టీ సొంత హత్య చేయడం చూసాము, అమర్పేటలో నందనగౌడ్ కార్పొరేటర్ హత్య చూసాము, బాలరాజ్ యాదవ్ హత్య యాకత్పురంలో చూసాము. మరి ఈరోజు దేవేంద్ర ఆర్ఎస్ఎస్ కార్యకర్త సైదాబాద్ చౌరస్తాలో మాణిక్పురం మెడికల్ షాప్లో చూసాము. ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు, హైదరాబాద్ లో ఉగ్రవాద కార్యక్రమాలు, మరి బాంబు పేలుడు, తుపాకులు ఏ రకంగా చూసామని దేశం ఒక హైదరాబాదే కాదు, నల్గొండలో చూసిన, బెంగళూరులో, నిర్మల్లో, సంగారెడ్డిలో, ఈ రకంగా దేశం మొత్తం కూడా అన్ని నగరాల్లో తన బలాన్ని పెంచుకొని ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అన్నారు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సేవ చేస్తామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరని మండిపడ్డారు. మెదక్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉద్యమకారులే దొరకలేదా అని ప్రశ్నించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆస్తులు ఎంత అని ప్రశ్నించిన రఘునందన్ ఆయనకు రాజ్ పుష్పకు సంబంధం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కాపాడుకుంటూ ప్రపంచంలో ఏ శక్తి కూడా టైటానిక్ పడవని కాపాడలేకపోయినట్టు ప్రస్తుతం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనే పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్. హరీష్లు, కేటీఆర్లు, కేసీఆర్లు ఇంకెవరు కూడా దాన్ని కాపాడేటువంటి పరిస్థితుల్లో లేదు. మునుగుతున్న టైటానిక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంటురా, సముద్ర గర్భంలో కలిసి చరిత్రలో టైటానిక్ అనే ఒక నావ ఉండే అని టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే అనేటువంటి రీతిలో చెప్పుకుంటారా, మేము విజ్ఞతకు వదిలేస్తున్నాం. 17 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థి పేరు గౌరవనీయులు రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆడ మొదలైన పలాయనవాదం, ఆడ మొదలైన పారిపోవడం, ఆడ మొదలైన టైటానిక్ షిప్ అనే మునిగిపోయే కార్యక్రమం నిన్న రాత్రి సోదరి శ్రీమతి కడియం కావ్య వరకు కొనసాగుతూ వచ్చింది. నాయకుడి మీద విశ్వాసం లేకపోవడం, వారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మనుషులని మనుషులుగా చూడక చేసిన పొరపాట్లు, కుంభకోణాలు వెరసి ఈరోజు మీరు టైటానిక్ లాగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఏడలేని టీఆర్ఎస్ మెదక్ లేడ ఉందని చెప్పుకునేందుకు కొంతమంది కబ్జాకోర్లు, కాళ్ళు మొక్కేటోళ్లు, క్యారెక్టర్ నమ్ముకునేటోళ్లు, సూట్ కేసులే పునాదులుగా ఎదిగినోళ్లు, ప్రజల కష్టాల్లోంచి, ప్రజల చెమటలోంచి రక్తాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి పెద్దలు ప్రజాసేవ చేస్తామనే కద్దరు ముసుగులో రాబోతున్నారు. మెదక్ జిల్లా ఉద్యమకారులారా దయించి ఆలోచించండి. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అన్నోళ్ళు ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి దొరకకపోవడం అనేది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి పనితీరుకి నిదర్శనంగా భావిస్తా ఉన్నారు. అన్నం తిన్నోడు, అడుగులు తిన్నోడు, పాదయాత్ర చేసినోడు, దెబ్బలు తిన్నోడు, జైలుకు పోయినోడు, పెట్రోల్ పోసుకున్నోడు ఒక్కడు కూడా మెదక్ జిల్లాలో మీరు ఏళ్ళ రాజకీయ అధికారంలో మీరు తయారు చేయలేకపోయినట్టే చాలా మంది మీ పార్టీ నాయకులే అవమాన భారానికి గురవుతున్నారు. వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా టైటానిక్ పడవని కాపాడలేదు. బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చారు సీనియర్ నేత కడియం శ్రీహరి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తన కూతురు కావ్యను ప్రకటించినా కూతురుతో కలిసి కాంగ్రెస్ లోకి జంప్ కొడుతున్నారు. కడియం ఎపిసోడ్ లో గతంలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కడియం కొన్ని రోజుల్లోనే పొగుడుతూ మాట్లాడిన వీడియోలు చర్చగా మారాయి. అయితే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని కానీ తప్పడం లేదు. నీ భాషలోనే
తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ my well-wishers and my workers. For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to. బీఆర్ఎస్ ని వీడుతున్న నేతల్ని తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదన్నారు హరీష్ రావు. పార్టీని వీడుతున్న నేతల కంటే మంచి లీడర్లను తిరిగి తయారు చేస్తామన్నారు. 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు అమరవీరులకు కనీసం పూలదండ వేయని చరిత్ర రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు, తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే, రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని చూసిన వాళ్ళు. ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తం కొన్నారాడ. కానీ ఏమైంది? ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలు కేసీఆర్ ను మళ్లీ గెలిపించుకున్నారు. ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేం బతుకుండగా చూస్తాం, ఈ నీళ్లు వస్తాయా అనలే అన్నారా లేదా కొడుకులు? ఈ తొగుటల ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఈ మల్లన్న సాగర్లా అని మాట్లాడిందా లేదా ఇదే బీజేపీ నాయకులు? కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు, మన కూడెల్లి వాగుల చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్లు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్లు వచ్చినా, కేసీఆర్ లేకపోతే గా నీళ్లు వచ్చినా, ఈ కరువు నేలకు ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచినీళ్లు, త్రాగునీరు, సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా. తనని గెలిపిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ నీటి కోసం బిందె పట్టుకునే పరిస్థితి రానియకుండా చూస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య అన్నారు. తన ప్రత్యర్థి ఆర్థికంగా బలవంతుడే కానీ ప్రజానాయకుడు కాదన్నారు. ధనవంతులంతా నాయకులు కాలేరని, అలాంటి పరిస్థితి ఉంటే ఆదానీలు, అంబానీలు ఎప్పుడో అయ్యేవారంటున్న తలారి రంగయ్యతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రచారంలో ఆయనకు లభిస్తున్నటువంటి ఆదరణ ఏంటి, ఎటువంటి సమస్యలు ఆయనకు ఎదురవుతున్నాయి, ప్రజలు ఎటువంటి సమస్యలు చెబుతున్నారు అన్న అంశాల్లో మనతో షేర్ చేసుకోవడానికి మనతో తలారి రంగయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పటిదాకా మీరు అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మిమ్మల్ని కొత్తగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గ బదలాయింపు కావచ్చు, లేకపోతే మీ యొక్క స్థానాన్ని పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి కుదించారు. అంటే ఈ తరహా అనుభవం అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? అంటే మరీ కొత్తగా ఏం కాదు, దాదాపు 3 నెలలు అయిపోయింది వచ్చి.
అంతేకాకుండా నన్నేం బయట నుంచి ఏం పట్టుకురాలేదు. నా పార్లమెంట్లోనే నా సెగ్మెంట్లోనే ఇచ్చారు. ఇక్కడ నేను 25,000 మెజారిటీ ఇచ్చిన ప్రజలు వీళ్ళు నాకు పోయినసారి కూడా. ఈసారి అదే నాయకులు అదే ప్రాంతం కదా, అందువల్ల నాకు స్పందనల విషయంలో ఎంత ఇబ్బంది లేదు. పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ నేను కంఫర్ట్గానే ఉన్నాను. అంతేకాకుండా మేము రాత్రి ఎప్పుడో 9 గంటలప్పుడు 10 గంటలప్పుడు ప్రకటిస్తే ఉదయం తెల్లారు లేచినాల నుంచి కళ్యాణదుర్గంలోనే తిరుగుతున్నాం. నాతో పాటు జనం కూడా తిరుగుతూ ఉన్నారు. మేము మా పార్టీని మరింత పటిష్టం చేయడం కోసము వీధులు వీధులు ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నాం. సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక కొత్తగా అంటే మనకి మీకు ప్రత్యర్థిగా పొత్తులో భాగంగా ఉమ్మడి జనసేన కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా అంటే బలమైనటువంటి అభ్యర్థిగా, ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా బలమైనటువంటి అభ్యర్థిగా మీకు పోటీగా మిలియన్ సురేంద్ర బాబుని రంగంలో దించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర ఆర్థిక వనరులు బాగా ఉన్నాయన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆయన అంటే ఏ తరహా వ్యూహంతో ఎదుర్కోబోతున్నారు? అప్పుడు మీరు ఏమనాలంటే బలవంతుడు కాదు అనాల్సింది, ధనవంతుడు అనాలా. ధనవంతుడిని ఎట్లా ఎదుర్కోవాలో అట్లాగే ఎదుర్కొంటాం. ఏముంది, ధనవంతులకి ఏం కొదవనా ఇక్కడ, కానీ జనంలో కదా ఉండాలా. రేపు ఈ జనం దగ్గర కూర్చొని వీళ్ళ తిరిగి ఇప్పుడు మీరు చూశారు నేను తిరిగిన పద్ధతి, ఆ స్థాయి ఓపిక, అంత నిజాయితీ, అంత నిస్వార్థము అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు నేను భయపడాలా. ఇలాంటి వాటి కోసం నేను భయపడాల్సిన పని లేదు. ధనం ఉండే వ్యక్తులు వస్తే నేను పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ధనం అనేది మామూలే. ఒకవేళ అలాగే ఉంటే ఈ దేశంలో ఎవరు గెలవాలా? ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు గెలవాలా? రంగయ్యలు లేదా ఇంకోరు ఎట్లా గెలుస్తారు? ఈ ప్రాంతంలో ఎంత పేదవాళ్ళు గెలిచారు ఈ ప్రాంతంలో. అందువల్ల జనం ఎవరైతే ఆదరిస్తారో, జనం ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించక ముందు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో విపరీతమైన వర్గపోరు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని మీరు ఏ స్థాయికి తీసుకొచ్చారు? ఏం లేదు, అసలు ఇక్కడ మొత్తం వర్గం అంతా ఒక వర్గంగా తయారైంది. ఆ వర్గం జగన్ వర్గం అంతే, ఇంకా వేరే వర్గమే లేదు. ఇప్పటివరకు మీరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 1-2 పర్యాయాలు పర్యటించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా అంటే మీరు ఈ కొత్తగా ఇప్పుడు మరొకసారి మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు తీర్చబోయే సమస్యలు అంటే మీ దృష్టికి ప్రధానంగా ఏ సమస్యలు వచ్చాయి? ఈ ప్రశ్న నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. త్రాగునీళ్లు ఎక్కడ కూడా మా ఆడబిడ్డలు ఎక్కడ కూడా బిందె పట్టుకోకుండా చూస్తాను, ఇంటికాడికి నీళ్ళు వచ్చేటట్టు చేస్తాను. ఇది మాత్రం చేసి తీరుతా. రెండోది సాగునీరు. 114 చెరువులకు సంబంధించి ఏదైతే నా ప్రత్యర్థి గత 10 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్గా ఉండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయనే ఉండి ఈ ప్రభుత్వంలో ఆయన కంప్లీట్ ఏదైతే చేయలేకపోయినాడో అది నాకు ప్రయారిటీ. ఇళ్లకు నీళ్లు, పొలాలకు నీళ్లు నా ప్రయారిటీ. దాని తర్వాత రోడ్లు, తర్వాత కరెంటుకి సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా వేరు డిపార్ట్మెంట్లు చేసేటి. ఇవి ఒకేసారి సైమల్టేనియస్గా నేను చేసుకుంటూ వస్తాను. వీటితో పాటు ఖచ్చితంగా పరిశ్రమలు, ఉద్యోగాల గురించి నేను పట్టించుకుంటాను. 19 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. 2019లో బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు ఇవన్నీ విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు 3 పార్టీలు కూడా కలిసి మీ మీద పోటీ చేయబోతున్నాయి. అంటే వారికి ఒక రకంగా చెప్పాలంటే బూస్ట్ వస్తుంది. ఈ తరహా పోటీని మీరు అంటే ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? యాక్చువల్గా అయితే నేను రైజ్ టు ది అకేషన్ అంటుంటాం. ఏ సందర్భం వచ్చినా కూడా ఆ సందర్భాన్ని ఎదుర్కొనేంత స్థితి శరీరంలో కానీ మేధస్సులో కానీ తిరిగి నా చుట్టూ ఉన్న బాలల్లో బలంగా ఉంది. నాకు ఏమి ఇబ్బంది లేదు. 19లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఎలా ఎదుర్కొన్నామో 24లో అలాగే ఎదుర్కొంటాం. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఎలాంటి ఛాలెంజ్ ఎదురుపడితే, ఎలాంటి సవాళ్ళు ఎదురుపడితే వాటిని అన్నింటినీ కూడా మేము అధిగమిస్తాం. ఖచ్చితంగా అధిగమిస్తాం, ముందుకెళ్తాం, విజయం సాధిస్తాం. గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన సమయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలపైన కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో ఉన్నటువంటి సత్సంబంధాలు తనకున్నాయని గతంలో తనకు పార్లమెంట్ సభ్యుడిగా దాదాపుగా 25,000 మెజార్టీని అందించారు. ఇప్పుడు దానికంటే రెట్టింపు స్థాయిలో మెజార్టీని అందిస్తారు. ఇక్కడ ప్రత్యర్థిగా కూడా ధనవంతులైనటువంటి వారిని ఎంపిక చేశారు. ఇది తనకు కలిసి వస్తుందని ప్రజానాయకులు అనేటువంటి వారిని ఎంపిక చేయడం జగన్ యొక్క లక్ష్యం కాబట్టి ప్రజల్లో జగన్ మీద సదభిప్రాయం ఉన్నట్టుగా గతంలో పార్లమెంట్ సభ్యుడిగా వచ్చినటువంటి మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీ తనకు వస్తున్నటువంటి ఆశాభావం కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలార్ రంగయ్య వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శేఖర్, జీ తెలుగు న్యూస్. గ్రామాల్లో కోతుల బెడద కామన్. వాటి నుంచి ఇంటిని, పంటల్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే ఓ గ్రామం మాత్రం కోతుల బెడద లేకుండా ఎంతో హాయిగా గడుపుతుంది. అంతకుముందు ఆ గ్రామంలోనే కోతులు తిష్ట వేసేవి. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామస్తులు చేసిన ఉపాయం ఏంటో చూద్దాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర గ్రామం ఇది. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా కోతుల బెడద తీరని సమస్యగా ఉండేది. కోతులు మందలకు మందలుగా పదుల సంఖ్యలో ఇళ్ల మీద పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కోతుల మంద నుండి తమ ఇళ్లను, పంట పొలాలను కాపాడుకునేందుకు గ్రామస్తులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నేపథ్యంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి భవానీకి కోతుల నుండి తమను కాపాడాలంటూ కోతుల బెడద తొలగించాలంటూ ఫిర్యాదు చేశారు. అలా నుండి మాకు ఈ కోతుల బెడద ఎక్కువైంది సార్. చాలా వరకు చాలా మందితో మేము ఇట్లా కోతుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఎవరు సరిగా పట్టించుకోలేదు. ఇక భవానీ మేడం గారు సెక్రటరీ గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం కోతుల బెడద తగ్గింది. అంతకు ముందు పంట పొలాలు ఏమన్నా మొక్కలు వేసుకున్నా అన్నా గానీ ఏమి ఉంచకుండా పాడు చేసేయి. పిల్లలకు జ్వరబడి పిల్లలు కూడా వెళ్తున్నా, పెద్దలు వెళ్తున్నా, ఏదైనా పట్టుకొని వెళ్ళినా గానీ లాక్కోవడం అట్లా చేశాయి. దీంతో గ్రామంలో కోతుల బెడదను తప్పించేందుకు పంచాయతీ సెక్రటరీ భవానీ కోతుల బెడద ఎలా తొలగించుకోవాలనే దానిపై యూట్యూబ్ లో వీడియోలను అన్వేషించారు. ఈ క్రమంలోనే ఆమెకు వీడియో అమితంగా ఆకర్షించింది. ఆ వీడియో గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తులంతా ఓకే అనడంతో దానిని ఇంప్లిమెంట్ చేశారు. అంతే, ఇక గ్రామంలోకి కోతులు అడుగుపెట్టాలంటే దడుచుకుంటున్నాయట. ఇంతకీ ఆ యూట్యూబ్ వీడియోలో ఏముందంటే, ఓ వ్యక్తికి గొరిల్లా డ్రెస్ వేసి గ్రామంలో తిప్పారు. దాన్ని చూసిన కోతులు నిజమైన గొరిల్లా అనుకుని అక్కడి నుంచి పలాయనం చిత్తగించాయట. గ్రామ పంచాయతీలోని ఓ కార్మికుడికి ఆ దుస్తులు తొలగించి గ్రామ వీధుల్లో తిప్పడంతో కోతులు పరారయ్యాయి. ఊరిలో వందలాదిగా సంచరించిన కోతులు ఒక్కసారిగా ఈ గొరిల్లా వేషధారణ వ్యక్తిని చూసి పారిపోవడం ప్రారంభించాయి. ప్రతిరోజు కోతుల మంద ఎక్కడుందో అక్కడికి ఆ వ్యక్తిని పంపించడంతో దాదాపుగా 80% కోతులు గ్రామాన్ని వదిలి దగ్గరలో ఉన్న అడవులకు పారిపోయాయట. అండి, మాది మోరంపల్లి బంజరు. మా ఊర్లో కోతులు అలజడి బాగా ఉందండి. పాడి పంటలు గాని, కూరగాయ మొక్కలు గాని ఇళ్లలో కొద్దిగా చికా చేస్తున్నాయండి. ఆ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి మేడం గారికి చెప్పడం జరిగింది. మేడం గారు ఒక 2 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, మేము ఏదో ఒకటి ఆలోచిస్తామని చెప్పారు. ఈ 2 రోజులలో మేడం గారు గొరిల్లా మాస్క్ వేషన్ తెప్పించడం జరిగిందండి. తెప్పించి పంచాయతీ సిబ్బందితో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోతుల్ని తరిమించడం చేస్తున్నారండి. కొద్దిగా కోతుల నివారణ కూడా తగ్గిందండి. మంచి పరిష్కారం ఆలోచించినందుకు ధన్యవాదాలండి. నిజానికి కోతులను ఊర్ల నుండి తరిమేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ సెక్రటరీ భవానీ ఆలోచించి గొరిల్లా వేషధారణతో ఎన్నో ఏళ్లుగా మొరంపల్లి బంజర్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు చెక్ పెట్టారు. దీంతో ప్రజలు తమ సమస్యను తీర్చినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. భవానీ అండి, మొరంపల్లి బంజర్ పంచాయతీ కార్యదర్శి, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. మా గ్రామంలో కోతుల బెడద చాలా ఉంది అని గ్రామస్తులందరూ కలిసి నాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సరే కోతుల్ని ఏ విధంగా ఎల్లగొట్టాలనే ఉపాయం అనేది ఆలోచించాను. అంటే కోతుల్ని పట్టడమా లేకపోతే కొండముచ్చిన గ్రామంలో తిప్పాలా, ఈ రకంగా నేను చాలా విధాలు కూడా ట్రై చేశాను. బట్ కాకపోతే అది పర్మనెంట్ సొల్యూషన్ అని నాకు అనిపించలేదు. నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక అతనికి పొలంలో ఈ రకమైన ఒక విచిత్రమైన వేషధారణతో పెడితే కోతులు పోయాయి అని చెప్పేసి నేను అది చూశాను. సో ఇది కూడా మన గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆ డ్రెస్ అనేది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి నేను అమెజాన్ లో వెతికాను. నాకు అమెజాన్ లో ఆ గొరిల్లా డ్రెస్ అనేది దొరికింది. అది ఇమీడియట్ గా నేను మా గ్రామస్తుల్లో ఉన్నతోనే ఒకసారి పెద్ద మనుషులందరితో కూడా నేను మీటింగ్ హాల్లో నేను మీటింగ్ కండక్ట్ చేసి మరి ఈ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళకి చూపించాను. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా స్పందించి తెప్పియండి అని చెప్పేసి అన్నారు. నేను తెప్పించాను. మా గ్రామంలో ఉన్నటువంటి ఎంపీడబ్ల్యూ మా సిబ్బందికి వేసి ఒక వారం రోజులు తిప్పానండి. అంటే మార్నింగ్ టైమింగ్స్ లో చేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు తిరుగుతారండి. నాకు ఫస్ట్ డే వచ్చినప్పుడు మంచి స్పందన, అంటే కోతులు ఎంత దూరంలో అయినా కూడా ఇక్కడ ఏదో జంతువు ఉంది, వికృత రూపంగా ఉందని చెప్పేసి అది చాలా బెంబేలెత్తిపోయి అవి పారిపోవడం అనేది గమనించాము. అదేవిధంగా గ్రామంలో కూడా మాకు చెప్తూ ఉంటారు, మాకు రేపు పొద్దున్న ఈ లొకేషన్ లో పంపించండి, మాకు ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన ప్రదేశంలో మేము పంపిస్తూ ఉంటాము. సో ఈ రకంగా నాకు మా పై అధికారుల దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా మా గ్రామ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో నేను ఈ ప్రోగ్రాం అనేది విజయవంతమైంది. ఇప్పుడు కోతులు బెడద లేకపోవడంతో గ్రామస్తులు ఆనందంగా హాయిగా గడుపుతున్నారు.